హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో ఉన్న కూరగాయల్ని హార్వెస్ట్ చేసుకుందాం. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే సొరకాయలు కోద్దామండి. 2 కాయలు రెడీ అయ్యాయి అన్నమాట. లేతగా ఉన్నాయండి కాయలు. చక్కగా పాలు పోసి వండుకుంటే ఊరికే మగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ పొట్లకాయలు కూడా ఉన్నాయండి. వేడికి కొంచెం చిన్న సైజులోనే వచ్చాయి కాయలు. లాస్ట్ టైం హార్వెస్ట్లో చక్కగా అంటే పొడవు సైజులో వచ్చాయి, కానీ కాయలు మే నెల వచ్చేసింది కదండి. మల్చింగ్ చేయటం వల్ల చాలా వరకు బాధలు కొంచెం ఎండవేడి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. మల్చింగ్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. మనం గానుగ చెట్టు ఆకులతో, అలాగే సీతాఫలం చెట్టు ఆకులతో, కొబ్బరి పీచుతో మల్చింగ్ చేసుకున్నాం కదా. చాలా లేతగా ఉన్నాయండి పొట్లకాయలు అయితే. ఇంకొక కాయ ఉంది, ఇక్కడ కోద్దాం. నెక్స్ట్ బీరకాయలు ఉన్నాయండి, కోద్దాం. కొన్నేమో చిన్న సైజు బీరకాయలు అనమాట. చిట్టి బీరకాయలు అండి ఇవి. ఎంతకు మించి ఎదగవు అనమాట ఇవి. ఈ సమ్మర్లో బీరకాయలు చాలా బాగా కాస్తాయండి. పాలినేషన్ సరిగ్గా జరగలేదు, ఈ కాయకి తయారవలేదన్నమాట. నెక్స్ట్ కాకరకాయలు కూడా కోద్దాం. చాలా రోజులు అవుతుందండి పాదు పెట్టి, కాకరపాదు. ఒకసారి మనం కాకరపాదు పెట్టుకుంటే దగ్గరగా ఒక 5-6 నెలల వరకు కూడా మనం కాపు తీసుకోవచ్చండి. ఎక్కువ రోజుల పాటు ఉంటుందన్నమాట పాదు. ఇంకా అక్కడక్కడ అయిపోయిన పాదులు కంటైనర్స్ అన్నీ కూడా ఖాళీ చేసేస్తున్నామండి. మళ్ళీ ఎరువులు అవి కలిపి పెట్టుకుంటే మనం జూన్ ఫస్ట్ వీక్ అలా కొంచెం వర్షాలు స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ మనం విత్తనాలు అవి పెట్టుకుంటే మళ్ళీ కొత్త పాదులు అనేవి రెడీ అవుతాయి. ఈ ఎండకి మళ్ళీ మనం ఇప్పుడు కొత్త పాదులు పెట్టినా అవి
హెల్తీగా సర్వైవ్ అవ్వలేవండి. సో కంటైనర్స్లో మళ్ళీ మనం ఎరువులు అవి వేసి చక్కగా మట్టిని కలిపి పెట్టుకుంటే మట్టి అనేది బాగా మాగుద్ది అనమాట. అంటే అలా ఒక పక్కన కలిపి పెట్టేసి కొద్దిగా వాటర్ అది చేస్తూ ఉంటే మట్టిలో ఎక్కువ మనకి విత్తనాలు పెట్టగానే పెరగటానికి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ అవన్నీ కూడా పెరుగుతుంది అనమాట. మట్టి ఎక్కువగా సారవంతంగా మారుద్దండి. ఒక కీర దోసకాయ కూడా రెడీ అయింది ఈరోజు. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అక్కడక్కడ ఇంకా పాత టమాటో మొక్కలు ఉంటే 1-2 కాయలు అలా వస్తున్నాయండి. ఇంతకు ముందు కోసిన కొంచెం ఆ క్లిప్ అనేది మిస్ అయింది. నెక్స్ట్ నేతి బీరకాయలు ఉన్నాయండి, కోద్దాం. దొండకాయలు ఉన్నాయండి, కోద్దాం. సంవత్సరం అంతా కూడా మనకి దొండకాయలు ఎప్పుడు ప్రతి హార్వెస్ట్లోనూ వస్తూనే ఉంటాయి. ఒకసారి మనం దొండ కొమ్మని పెట్టుకుంటే కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూస్గా మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు. అయితే 6 మంత్స్కి ఒకసారి మనం మొదల కంట కూడా పాదంతా ఒకసారి ప్రూనింగ్ చేసేస్తే మళ్ళీ కొత్త ఆకులతో కొత్త తీగలవి వచ్చి కాపు కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాకరపాదు కూడా ఒకటి దీని మీదకే పాకిందని చక్కగా హార్వెస్ట్లు కూడా తీసుకుంటున్నాం కదా కాకరకాయలు కూడా. మినపప్పు కడిగిన వాటరు, బియ్యం కడిగిన నీళ్ళు ఎక్కువగా ఈ పాదు మొదలను పోస్తూ ఉంటారండి. బలం అది బాగా సరిపోయి మనకి ఎక్కువ దొండకాయలు అనేవి వస్తాయన్నమాట. అలాగే టెర్రస్ పైన కంటైనర్స్లో కూడా మనం 1:5 రేషియోలో కానీ 1:10 రేషియోలో కానీ, అంటే మనం ఆ మినపప్పు కడిగినప్పుడు మనం వాడే వాటర్ క్వాంటిటీని బట్టి మనం అటు ఇటుగా మిక్స్ చేసుకుని, అంటే వాటర్లో మాత్రం కంపల్సరిగా డైల్యూట్ చేసుకుని మనం మొక్కలకి ఇస్తే మట్టి అది సారవంతంగా మారి దిగుబడి కూడా పెరుగుతుందన్నమాట. డైరెక్ట్గా మనం మినపప్పు కడిగిన వాటర్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి పోసేయకుండా కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి మాత్రం పోసుకోవాలి. కాకరకాయలు కూడా ఉన్నాయండి. ఇక్కడ కాకరపాదు దానంతట అదే పడి మొలిచిన విత్తనం అనమాట. చాలా బాగా పాకిందండి. అలాగే ఇప్పుడు కోసే కాకరకాయలు ఏంటంటే చాలా రోజులు అవుతుంది పాదు పెట్టి కూడా. ఎన్ని ఎక్కువ మొత్తంలో కాకరకాయలని హార్వెస్ట్ చేసుకున్నామోనండి, మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే అర్థమవుద్ది. కాపు కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. కాయలు కూడా చిన్న సైజులో వస్తున్నాయండి. నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చేసాము. అక్కడక్కడ తెల్ల వంకాయలు ఉన్నాయండి, కోద్దాం.
చాలా రోజులు అవుతుందండి ఇక్కడ తెల్ల వంకాయల్ని హార్వెస్ట్ చేసుకుని. తీగలవి కాకర తీగలు లోపల పెట్టిన పాదివి బయటకు వచ్చి అక్కడక్కడ కాయలు రెడీ అయ్యాయి. ఈరోజు ఎక్కువ మొత్తంలోనే కాకరకాయలను కోసుకున్నామండి. నెక్స్ట్ పర్పుల్ కలర్ వంకాయలు. ఈ ఎండకి కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి అనమాట. ఫస్ట్లో చక్కగా మంచి కలర్లో లేతగా ఉండేవి, కొంచెం గిడసబారినట్లుగా అనిపిస్తున్నాయి వంకాయలు కూడా. ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. కొద్దిగా పచ్చిమిరపకాయలు ఉన్నాయండి. చెట్లు అయితే పెరగలేదు కానీ చిన్నగా ఉన్నప్పుడే కాపు వచ్చేసింది ఇవి. నెక్స్ట్ ఇటువైపున కొద్దిగా వంకాయలు ఉన్నాయండి. ఇక్కడ నేల మీద పెట్టిన బీరపాదు వంకాయ రెడీ అయింది. కూరగాయలు కొయ్యటం అయితే అయిపోయిందండి. ఈరోజు మన గార్డెన్లో కోసుకున్న కూరగాయలు అనమాట. టేబుల్ అంతా కూడా నిండిపోయింది చూసారా. చాలా రోజుల తర్వాత ఎక్కువ మొత్తంలో కూరగాయలు మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాం. ఎలాంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలని ఇలా ఇంట్లో మనమే గ్రో చేసుకుని మన ఫ్యామిలీకి వండి పెడుతుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరండి. చిన్న ప్లేస్ ఉన్న మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి. గార్డెనింగ్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ని నాతో పాటు మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయాలి. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.